భానుమతి అహల్య గౌతంల బాబుకి చెవిలో పేరు పెట్టి ఉయ్యాలలో వేసి మెటికలు విరుస్తూ చాలా సంతోషపడుతుంది. భానుమతి సంతోషాన్ని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అహల్య గౌతమ్లు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో అర్జున్ ప్రసాద్ ఇలా అడుగుతుంటాడు, గౌతమ్, ఇంతకుముందు మన బాబుని, అదే నా మనుమన్ని ఎత్తుకెళ్ళింది ఆ వరాలే కదా, ఆ వరాలు మనవాడిని ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్తానన్నావు, ఎందుకు ఎత్తుకెళ్ళిందిరా, అదేమని చెప్పింది అని గౌతమ్ని నిలదీస్తూ ఉండగా అతిథి యామిని ఇద్దరు టెన్షన్ పడుతూ షాక్ అవుతారు. గౌతమ్ అహల్య నిజం చెప్పాలా చెప్పొద్దా అన్నట్టు సైలెంట్గా చూస్తూ ఉండగా, అవునరా, నా మనమన్ని ఎత్తుకెళ్లాల్సిన పని దానికేంటి, ఏం చేయాలనుకుంది బాబుని అసలు అని భానుమతి కూడా అడుగుతూ ఉంటుంది గౌతమ్ని. గౌతమ్ నోరు విప్పే టైంలో అతిథి యామినితో చిన్నగా గుసగుసలాడుతూ ఉంటుంది. మన నిజం బయటపడిపోయేలా ఉంది మామ్, నాకు భయంగా ఉంది, మన గురించి నిజం బయటపడితే ఏం చేస్తారంటావు అని అడుగుతుండగా, నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నిజం బయటపడినా నేను ఎలా దాన్ని తప్పు దారి పట్టించాలో నాకు బాగా తెలుసు, నువ్వు టెన్షన్ పడకు అని యామిని ధైర్యం చెప్తూ ఉండగా గౌతమ్ ఇలా అంటుంటాడు, ఆ వరాలు మన బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళిందంటే అని అంటూ అందరికీ నిజం మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు గౌతమ్ చెప్పిన నిజమేంటి, యామినియే వరాలు చేత బాబుని కిడ్నాప్ చేయించింది అన్న నిజం బయటపెట్టాడా, ఆ నిజం బయటపడితే అర్జున్ ప్రసాద్ భానుమతి ఏం చేస్తారు రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.